సింగరేణి క్లియర్ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ నెంబర్ 1/2024 ప్రకారం మనం ఏ ఏ జాబుకు ఎలిజిబులు, మరి ఏ ఏ కేటగిరీ వారు ఏ ఏ జాబ్లకు అప్లై చేసుకోవచ్చని ఇదివరకు వీడియోలో నన్ను అడగటం జరిగింది. అయితే మీతో క్లియర్ ఇన్ఫర్మేషన్తోని క్లియర్ నోటిఫికేషన్తో నేను మీ ముందుకు రావటం జరిగింది. అయితే ఇందులో ఏమేం చదివిన వారు ఏమేం అప్లై చేసుకోవచ్చు, మరి ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎన్ని, ఏ కేటగిరీ కింద నాన్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి వస్తామని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించినంత వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితేనేమి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితేనేమి ఓవరాల్గా 272 పోస్టులు కనుక మనకు మెన్షన్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మార్చ్ 1 టు మార్చ్ 18 వరకు 2024 వరకు మనకు అప్లికేషన్ డేట్ అనేది ఉండటం జరిగింది. ఇకపోతే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసి పే స్కేల్ వచ్చేసి అకార్డింగ్ టు 1 జనవరి 2017 ప్రకారమే పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో E1 కేటగిరీకి సంబంధించి 40,000 నుంచి 1,40,000 వరకు మనకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. E2 కేటగిరీ కింద 50,000 నుంచి 60,000 వరకు మనకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. ఇక E3 కేటగిరీకి చూసుకుంటే కనుక 60,000 నుంచి 1,80,000 వరకు మనకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. E4 కేటగిరీకి సంబంధించి 70,000 నుండి 2,00,000 వరకు మనకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కింద. ఇకపోతే E5 కేటగిరీ కింద 80,000 నుంచి 2,20,000 వరకు మనకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. E6 కేటగిరీ కింద 90,000 నుంచి 2,40,000 వరకు శాలరీ అనేది ఉండటం జరుగుతుంది. E7 కేటగిరీ చూసుకున్నట్టయితే మనకు 1,00,000 నుంచి 2,60,000 వరకు మనకు శాలరీ అనేది ఉండటం జరుగుతుంది. E8 కేటగిరీ కింద ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 1,20,000 నుంచి 2,80,000 వరకు మనకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. మరి ఒక్కొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నవి, వాటి అర్హత ఏమిటనేది ఒకసారి చూసుకుంటే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ మైనింగ్ E2 గ్రేడ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 139 వేకెన్సీలుగా మనకు ఉండటం 139 వేకెన్సీలు అనేది ఉండటం జరిగింది. అయితే ఈ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ మైనింగ్ E2 గ్రేడ్ కింద టోటల్ 139 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అందులో 136 ప్లస్ 3 అనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే లోకల్ చూసుకుంటే కనుక అందులో నాన్ లోకల్ కేటగిరీలు అన్రిజర్వ్డ్ కింద చూసుకుంటే కనుక 8 ఉన్నవి. అందులో అన్రిజర్వ్డ్లో మనకు లోకల్ నాన్ లోకల్గా రావడం జరుగుతుంది. అందులో ఓసీ వారికి 3, ఈడబ్ల్యూఎస్ 1, బీసీసీలో 2, బీసీడీలో 1, ఎస్సీలో 1, మొత్తం ఓవరాల్గా 8 పోస్టులు అనేది మనకు ఉండటం జరిగింది. ఇక లోకల్ కేటగిరీ కిందకి వస్తే కనుక మనకు 131 అంటే 8 లోకల్ నాన్ లోకల్ అన్రిజర్వ్డ్ కింద వెళ్ళగా మనకు 131 పోస్టులు ఏ కేటగిరీలో ఎన్నెన్ని ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనిలో ఓసీ వారికి 46 ప్లస్ 1, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 13, మనకు బీసీఏ వారికి 10, బీసీబీ వారికి 13, బీసీసీ వారికి 1, బీసీడీ వారికి 10, బీసీఈ వారికి 6, ఎస్సీ వారికి 19, ఎస్టీ వారికి 13 పోస్టులు అనేవి ఉండటం జరిగింది. ఇకపోతే మరి మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ మైనింగ్ E2 గ్రేడ్ వారికి టోటల్గా మరి ఏం చదువుకున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ రెగ్యులర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగో 60% మినిమం 60% మార్క్స్తో వాళ్ళు పాస్ అయినట్టయితే వారికి ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని ఉండడం జరుగుతుంది. ఇక దీనికి ఏజ్ వచ్చేసి మినిమంగా 30 ఇయర్స్, 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని 35 ఇయర్స్ వరకు అంటే అకార్డింగ్ టు డేట్ 1/3/2024 వరకు 35 ఇయర్స్గా మనకు ఏజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్
ఫైనాన్షియల్ అండ్ అకౌంట్స్ ఎఫ్ఐ అంటే టోటల్ వేకెన్సీస్ 22గా ఉండటం జరిగింది. అందులో 17+5గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అన్‌రిజర్వ్డ్ లోకల్, నాన్ లోకల్ కింద మనకు 2 పోస్టులు అనేవి ఉండటం జరిగింది. అందులో ఎస్టీ వారికి ఒకటి, బీసీ వారికి ఒకటిగా మెన్షన్ చేయడం జరిగింది. ఇదొక్కసారి క్లియర్‌గా వినండి. ఇకపోతే లోకల్ కేటగిరీ కింద చూసుకుంటే అంటే ఇది 5% అండి ఇది. అంటే ఓపెన్ కేటగిరీ కింద 5% అందులో లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి అందులో 2 పోస్టులు 5%గా ఉన్న 22 పోస్టులకు 5% 2 పోస్టులు పోగా మిగతా లోకల్ వారికి 95% కింద 20 పోస్టులుగా మనకు మెన్షన్ చేయడం జరిగింది. మరి అందులో ఏ ఏ కేటగిరీకి ఏమేమి పోస్టులు ఉన్నాయో గనక చూసుకుంటే గనక ఒకసారి ఓసీ వారికి 5, ఈడబ్ల్యూఎస్ వారికి 2, బీసీఏ కేటగిరీ వారికి 1+1 2, తర్వాత బీసీబీ వారికి 1, బీసీడీ వారికి 2, బీసీఈ వారికి 1, ఎస్సీ వారికి 2+1 3 మొత్తం, ఎస్టీ వారికి 2+1 3, ఫిజికల్ అంటే విజిబిలిటీ ఉన్నవారికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్కు మనకు ఒకటిగా మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని కూడా 18 ఇయర్స్ మినిమం ఏజ్, 18 to 30, 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మనం ఇంకో పోస్ట్ ఏది ఉన్నదంటే మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ మనకు ఇంకో పోస్ట్ ఒకటి చూసుకుంటే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ పర్సనల్ అండి. ఇది థర్డ్ పోస్ట్ కోడ్ నెంబర్ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ పర్సనల్ కింద చూసుకుంటే కనుక ఈ2 అంటే మనకు శాలరీ వచ్చేసి మనకు మినిమంగా ఎంత ఉంటుందంటే 50,000 నుంచి 1,60,000 వరకు దీని శాలరీ అనేది ఉండటం జరుగుతుంది. ఇకపోతే అన్‌రిజర్వ్డ్ ఓపెన్ లోకల్ అండ్ నాన్ లోకల్ వారికి ఈ చూసుకుంటే గనక అందులో 2 పోస్టులుగా ఉండడం జరిగింది. అది ఒకటే ఉండడం జరిగింది. అది ఒకటొచ్చేసి ఓసీ వారికి మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మనం చూసుకుంటే గనక ఒకసారి లోకల్ మొత్తం ఈ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ పర్సన్‌లో మొత్తం పోస్టులు 22కి గాను 21 పోస్టులు లోకల్ కింద మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఓసీ వారికి 6, ఈడబ్ల్యూఎస్ 2, బీసీఏ 2, బీసీబీ 2, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 4, ఎస్టీ 2గా ఉండడం జరిగింది. దీనికి గ్రాడ్యుయేషన్ వచ్చేసి మరి దీనికి మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ పర్సనల్‌కు గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ ఆర్ ఎంబీఏ ఇన్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ ఆర్ సోషల్ వర్క్ విత్ స్పెషల్ ఇన్ హెచ్ఆర్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ మినిమం అంటే యూనివర్సిటీ నుండి రికగ్నిషన్ ఉన్న యూనివర్సిటీ నుండి మినిమం 60% మార్క్స్తోని ఈ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ పర్సనల్ వారు గ్రాడ్యుయేషన్ టు ఎలిజిబుల్ టు దిస్ జాబ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ అప్ టు 1/3/2024 వరకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 4 చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 10గా ఉండడం జరిగింది. అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్కు లోకల్ నాన్ లోకల్గా ఏం పోస్టులు లేవు. ఇందులో లోకల్ కేటగిరీ కింద 10 పోస్టులు మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఓసీ వారికి 4, బీసీబీ 1, బీసీఏ 1, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి మనకు 1, ఎస్సీ 2, ఎస్టీ 1గా మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక దీనికి మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ పర్సనల్‌కు మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్ అనేది ఆర్ ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఆర్ ఎనీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీనికి పోతే ఏజ్ వచ్చేసి మనం ఏజ్ చూసుకుంటే కనుక 18 to 30 ఇయర్స్ కామన్గా ఇవ్వడం జరిగింది. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అన్ని కేటగిరీ కింద మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మనకు ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 5 చూసుకుంటే కనుక మనం ఒకసారి పోస్ట్ కోడ్ నెంబర్ 5 చూసుకుంటే కనుక ఇది జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ కింద మనకు పోస్టులను మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 10గా మెన్షన్ చేయడం జరిగింది. అన్‌రిజర్వ్డ్ ఓపెన్ లోకల్ అండ్ నాన్ లోకల్ వాళ్ళకి ఒకటిగా వేకెన్సీగా మెన్షన్ చేయడం జరిగింది. అది బీసీఈ వారికి ఒకటిగా మెన్షన్ చేయడం జరిగింది.
లోకల్‌లో మనకు 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్ వేకెన్సీస్‌కి లోకల్‌గా 9 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఓసీ వారికి 4, ఈడబ్ల్యూఎస్ వారికి 1, బీసీడీ వారికి 1, ఎస్టీ వారికి 2, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వారికి 1గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మనకు పోస్ట్ కోడ్ నంబర్స్ ఈ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు దేనికి జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్‌కు క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక ఒకసారి చూద్దాం. డిగ్రీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ 55 మార్క్స్ ఏజ్ అగ్రిగేటెడ్ అండ్ డిగ్రీ లా విత్ 55 మార్క్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చేసి మినిమమ్‌గా 18-30 ఇయర్స్. అంటే మనకు చూడండి జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్‌కు అగ్రిగేట్ అండ్ డిగ్రీ లా విత్ 55 మార్క్స్ అనేది మెన్షన్ చేయడం అనేది చూసుకోవాలి. కామన్‌గా 18-30 ఇయర్స్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మనకు ఇంకో కేడర్ చూసుకుంటే గనక పోస్ట్ కోడ్ నెంబర్ 6 చూసుకుంటే గనక ది మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ హైడ్రోజియోలాజికల్ E2 గ్రేడ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. E2 గ్రేడ్ వరకు మనం చెప్పాం ఇంతకుముందు 1,60,000 వరకు శాలరీ ఉంటుందని. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 2 అన్రిజర్వ్డ్ ఓపెన్ లోకల్ అండ్ నాన్ లోకల్ వారికి నిల్లుగా ఉండడం జరిగింది. లోకల్‌లో 2 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఓసీ వారికి 1, ఎస్సీ వారికి 1 మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి హైడ్రాలజీ విత్ 60% మార్క్స్ అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ చూసుకుంటే గనక మనం చూసుకుందాం. మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ పోస్ట్ కోడ్ నెంబర్ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ సివిల్ చూసుకుంటే గనక టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 18 ఉండడం జరిగింది. అవి 15+3గా మెన్షన్ చేయడం జరిగింది. అందులో అన్రిజర్వ్డ్ ఓపెన్ అండ్ లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్కి 1 వేకెన్సీస్గా ఉండడం జరిగింది. అది కూడా ఓసీగా మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే లోకల్లో 17 పోస్టులు మరియు అది ఓసీ వారికి 5, ఈడబ్ల్యూఎస్ వారికి 1, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ వారికి 2, ఎస్టీ వారికి 2గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఒకసారి చూసుకుంటే కనుక బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ రెగ్యులర్ ఇన్ సివిల్ 60% మార్క్స్ అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక నాట్ అప్లికేబుల్ పర్ మేనేజ్మెంట్ ఆఫ్ సివిల్కి ఒకసారి చూసుకుంటే కనుక సివిల్ విత్ ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ వారు నాట్ ఎలిజిబుల్. దీనికి కామన్గా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18-35 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగింది. ఇక మనం చూసుకుంటే కనుక పోస్ట్ కోడ్ నెంబర్ 8 చూసుకుంటే కనుక జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్. ఈ టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే కనుక 3 అన్రిజర్వ్డ్లో ఓపెన్ నాన్ లోకల్లో నిల్లుగా ఉండడం జరిగింది. లోకల్లో 3 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఇక్కడ ఓసీకి 1, బీసీఏ 1, పీడబ్ల్యూడీ వాళ్ళకు 1గా ఉండడం జరిగింది. ఇందులో మనం ఒకసారి చూసుకుంటే కనుక బీఎస్సీ అగ్రికల్చర్ ఆర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ ఆర్ హోల్డర్ ఆఫ్ గౌట్ ఫారెస్ట్ రేంజ్ సర్టిఫికేట్, రేంజ్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ ఆర్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్ అనేవి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కు మనం మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ మ్యాక్సిమం 30 ఇయర్స్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మనకు అయిపోయినాక మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 7 చూసుకుంటే కనుక మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ సివిల్ అయిపోయింది. పోస్ట్ కోడ్ నెంబర్ ఫారెస్ట్ ఆఫీసర్ అయిపోయింది. ఇకపోతే పోస్ట్ కోడ్ నెంబర్ 8 చూసుకుంటే గనక మనం కొంచెం ఓకే పోస్ట్ కోడ్ నెంబర్ మనం 9 చూసుకుంటే కనుక పోస్ట్ కోడ్ నెంబర్ 8 అయిపోయింది. పోస్ట్ కోడ్ నెంబర్ మనం 9 చూసుకుంటే కనుక పోస్ట్ కోడ్ నెంబర్ 9 చూసుకుంటే కనుక మనకు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వారికి E3 గ్రేడ్ కింద మనకు ఈ టోటల్ వేకెన్సీస్ అనేది 30గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మెడికల్ ఆఫీసర్ వారికి 30 పోస్టులు ఎక్కువగా ఉండడం జరిగింది. అన్రిజర్వ్డ్ లోకల్ నాన్ లోకల్ వారికి చూసుకుంటే కనుక 1గా ఉండడం జరిగింది. అది ఓసీ కేటగిరీ 1గా ఉండడం జరిగింది. లోకల్లో మనకి 29 వేకెన్సీస్ అని ఉండడం జరిగింది. అవి ఏంటి అని చూసుకుంటే కనుక మనకు ఓసీలో 8, ఈడబ్ల్యూఎస్ 3, బీసీఏ 2, బీసీబీ 3, బీసీడీ 3, బీసీఈ 1, ఎస్సీ 5, ఎస్టీ 3, పీడబ్ల్యూ 1గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ రికగ్నైజేషన్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్ ఆన్
ఫస్ట్ థర్డ్ 2024 వరకు మెన్షన్ జరిగింది. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగింది. విల్ బి అలౌడ్ టు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. అంటే దీనికి ఒక్కదానికే మనకు 40 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగింది. 5 ఇయర్స్ కలుపుకొని మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 10 చూసుకుంటే కనుక నాన్ ఎగ్జిక్యూటివ్ కోడ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్ గ్రేడ్ సి చూసుకుంటే కనుక టోటల్ వేకెన్సీ 60, ఓపెన్ టు ఆల్ అండ్ లోకల్ నాన్ లోకల్లో మనకు నిల్గా ఉండడం జరిగింది. 16 పోస్టులుగా ఉండడం జరిగింది మనకు సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్ గ్రేడ్ సి కింద. అయితే లోకల్లో 16 వేకెన్సీస్లో ఓసీ 5, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1, బీసీబీ 2, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ వారికి 2, ఎస్టీ వారికి 2గా ఉండడం జరిగింది. అయితే దీనికి అర్హత వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ బై ఏఐసిటి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ యాజ్ ఆఫ్ 1/3/2024 అని మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీనికి డాక్యుమెంట్ చూసుకుంటే కనుక ఒకసారి డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా చూడండి. ఒకసారి డాక్యుమెంట్ చూసుకుంటే కనుక మనం పర్సన్ విత్ డిజబిలిటీ 40%గా ఉంది. అంటే ఏ పర్సన్కైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ కేటగిరీ ఉంటే 40% ఉండాలి. డాక్యుమెంట్స్ వచ్చేసి 1 to 7 స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్స్, తర్వాత 6 months బిఫోర్ క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే 1/3/2024 కన్నా ముందు 6 నెలల బిఫోర్ వరకు ఈ యొక్క మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది తీసుకోవాలని మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి యాక్చువల్గానైతే బీసీ కేటగిరీకి అయితే 100 రూపీస్ అండ్ 900 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజుగా ఉండడం జరిగింది. అందులో ఉన్న ఎంప్లాయీకి కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ వారికి ఓన్లీ 100 రూపీస్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే డాక్యుమెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. డాక్యుమెంట్స్ ఏమేం కావాలని ఒకసారి చూసుకుంటే కనుక మనకు 1st to 10th స్టడీ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో 1, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎర్లియర్ దాన్ 1/3/2024 6 months బిఫోర్ అని ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇకపోతే రిజర్వేషన్ సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ అనేది కూడా అవసరం అని చెప్పేసి మెన్షన్ జరిగింది. ఐడి ప్రూఫ్ మెన్షన్ చెప్పడం జరిగింది. అంటే ఇదివరకు ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ఐడి ప్రూఫ్ అనేది పెట్టడాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎంప్లాయిడ్ గౌడ్ సర్వీస్ రిలీవింగ్ లెటర్ ఫ్రమ్ ది హెచ్ఓడి ఆఫ్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ అనేది మీరు ఆల్రెడీ అందులో సర్వీస్ అంటే హెచ్ఓడి డిపార్ట్మెంట్ నుంచి మీరు లెటర్ అనేది తీసుకోవాలని చెప్పడం జరిగింది. కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్, అంటే ఆన్లైన్ అప్లికేషన్ కాపీ అనేది మీ దగ్గర ఉంచుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎటువంటి మిస్టేక్ చేయకుండా మీరు ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఈ 272 పోస్టులకు 1 to March 18 వరకు ప్రిపేర్ కావాల్సిందిగా కోరుకుంటూ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్ ది ఆస్పిరెంట్స్.